వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇప్పుడు చూస్తే వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదు అంటే వైరల్ ఫీవర్స్కి కావచ్చు, కోల్డ్, ఇవన్నీ ఈజీగా వచ్చేసి ఇన్ఫెక్షన్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా మన ఇమ్యూనిటీని పెంచుకునేలాగా ఫుడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఒక బిజినెస్ ఐడియాని, అంటే ఒక మంచి ఆహారంతో ఒక ఫుడ్ రిలేటెడ్గా ఒక బిజినెస్ని పెట్టాలి, ఈ వింటర్ సీజన్లో క్లిక్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి మేడం? ఎస్, వింటర్ వచ్చేసింది సిరి గారు. సో వింటర్ అంటేనే చాలా చాలా రకాలుగా మన బిజినెసెస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ కొద్దిగా ఒక అంటే ట్రెడిషనల్, తర్వాత వచ్చేసి ఒక చాలా చాలా భిన్నంగా యూనిక్ మెథడ్లో చేస్తున్నారనమాట. సో అలా మీరు కూడా ఎక్కడి నుంచి అయినా సరే చేసి చాలా మంచిగా డబ్బులు అర్న్ చేయొచ్చు. డబ్బులు అనడం కన్నా సర్వీస్ అంటాను నేను. సర్వీస్ అండ్ ద ప్రాసెస్ అసలు అది ఊహించలేని ప్రాసెస్ అనమాట. ఎస్ మేడం, ఏంటి ఆ డిఫరెంట్, ఆ కొత్తదనం ఏంటి? ఇప్పటి వరకు గానుగతో ఏదైనా కూడా తయారీ చూస్తూ ఉంటాం కదా సిరి గారు. ఆవుల్ని కడతారు, ఆవుల్ని కట్టి గానుగతో ఇంతకు ముందు అంటే పూర్వకాలంలో చేసేవాళ్ళు. అవును. ప్రెజెంట్ చూసుకుంటే అంటే హోటల్ చట్నీ కానివ్వండి, ఇంటి చట్నీ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఒక ఏదైనా కూడా రోకలితో చేసిన చట్నీ ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది సిరి గారు? మిక్సీలో వేసిన చట్నీ ఆర్ రోకలితో చేసిన చట్నీకి ఏంటి డిఫరెన్స్? కొద్దిగా నాకు చెప్పగలరా? చేయితో చేస్తాం కాబట్టి అండ్ మొత్తం మనమే చూస్తాం ఎక్కడ ఏదైంది అని క్లియర్గా మనం చూస్తూ ఉంటాం. ఎంతైనా మిషన్ ఆపరేషన్ డిఫరెంట్ ఉంటుంది, మనం చేసింది మాన్యువల్గా డిఫరెంట్ ఉంటుంది. ఎస్. సో ఇంకొకటి ఉంది ఇందులో, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్ట్. అందుకే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి హోమ్ మేడ్ ఐటమ్స్కి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. వాటి ధర కూడా కొంచెం ఎక్కువే. రోకలితో చేసినవి మిక్సీలో వేసినవి ఎందుకంత టేస్ట్ డిఫరెంట్ వస్తుంది అంటే, మిక్సీతో చేసినది మెషినరీతో చేస్తాము, అక్కడ ఆయిల్ రిలీజింగ్ అనేది జరగదనమాట. సో రోకలితో చేసిన వాటిలో నిదానంగా చేస్తాం కాబట్టి ప్రాసెస్, వాటి త్రూ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఆయిల్ త్రూనే మనకి పదార్థం ఏదైతే ఉంటుందో అది టేస్టీగా మారుతుంది. సో అది ఎప్పుడైతే టేస్టీగా మారుతుందో మనకు చాలా చాలా అంటే దాని అసలు టేస్ట్ మర్చిపోలేము. అండ్ ఆల్టర్నేట్గా ఏదైనా రాని ఫస్ట్ రోకలితో ఏదైతే తయారవ్విందో దాన్నే చూస్ చేసుకుంటాం అనమాట. అంతగా అడిక్ట్ అయిపోతాం. దిస్ ఈస్ ద మెయిన్ సీక్రెట్. సో ఇలా మరి ఇప్పుడు వింటర్ బిజినెస్ అన్నారు మీరు, వింటర్ సీజన్ బిజినెస్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది, నువ్వులుండలు. సో నువ్వుల లడ్డు అంటారు, చాలా వింటర్లో తినాలి, మంచిది, వింటర్లో చాలా చాలా మంచిది. అది కూడా ఫస్ట్ మనకు కాల్షియం అండ్ తర్వాత హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి నువ్వులు. సో నువ్వులు చాలా చాలా మంచివి, ఎప్పుడైనా తినచ్చు, ఎస్పెషలీ ఫర్ ద వింటర్ సీజన్స్. ఇది నార్త్ ఇండియాలో అయితే గోందికే లడ్డు అంటారు సిరి గారు. ఎక్కడ సిస్టమ్ అక్కడది ఉంటుంది, ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు ఎస్పెషలీ ఫర్ ద వింటర్ సీజన్ ఇక్కడ మన ట్రెడిషన్ని బట్టి తెలుగువారు నువ్వుల ఉండలు అనేది సహజంగా తింటూ ఉంటాము, ఇంట్లో కూడా ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. సో నువ్వుల లడ్డు చేసేటప్పుడు ఏమవుతుందంటే, మిక్సీలో వేశారంటే ఆ ఆయిల్ ప్రొడ్యూస్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీరు బిజినెస్ చెయ్యాలంటే కూడా ఒక పెద్ద రోకలి లాగా తీసుకొని, సో గానుగ అంటారు కదా, సో గానుగకి ఇక్కడ ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక వీడియో చూశాను సిరి గారు నేను. సో ఆ వీడియో చూసి ఇది ఐడియా ఇస్తున్నాను. ఇది వరకు కౌస్ అంటారు కదా, సో ఆవుల్ని అలా కట్టి చేసేవాళ్ళు, ఆవులు ఎద్దుల్ని కట్టి చేసేవాళ్ళు. తను బైక్ కట్టాడు అనమాట. బైక్తో ప్రాసెస్ కూడా ఫాస్ట్ అవుతుంది అండ్ ఏదైతే అనుకుంటున్నామో అంటే ఆయిల్ రిలీజింగ్ కూడా ఆ పదార్థంలో వస్తుంది కాబట్టి ఆ లడ్డు చాలా చాలా టేస్టీగా మారుతుంది. సో దట్ క్రియేట్స్ ద డిమాండ్. ఇప్పుడు ఆ లడ్డూస్ మీరు క్రియేట్ చేశాక సో ఎక్కడ అమ్మచ్చు అంటే ఎక్కడైనా అమ్మచ్చు. ఫస్ట్ మీ ఇంట్లోనే అవి ఉండవు మీరు తయారు చేశారంటే, అంటే దట్ క్రియేట్స్ ద డిమాండ్, దట్ షోస్ దట్ హౌ మచ్ పీపుల్ విల్ నీడ్ దట్. సో ఎంతగా ఇష్టపడతారనేకి ఆ బేసిక్ ఉదాహరణ చెప్పాను నేను. ఇది మార్కెట్లో కూడా చాలా చాలా డిమాండెడ్గా మీరు తీసుకెళ్ళచ్చు. బ్రాండింగ్ చేసేటప్పుడే ఇవన్నీ పిక్చర్తో పాటు చేయాలి మీరు. సో ఇక్కడ ప్రొసీజర్ అంటున్నాను నేను. నువ్వుల లడ్డు బిజినెస్ ఐడియా ఏంటి అనేది చాలా మందికి రావచ్చు, కానీ ప్రొసీజర్ ఒక ఎద్దుతో ఇన్ని రోజులు మనం ఇన్ని రోజు అనిమల్స్ తో కాకుండా ఒక బైక్ ని కట్టి
చాలా త్వరగా అది కూడా ఇన్ టైంలో చేసి అదే టేస్ట్ వచ్చేటట్టు చేస్తున్నారు కదా, ఆ ప్రాసెస్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ ఐడియాకి కూడా. సో ఇలా ఎవరైనా చేయొచ్చు, ఒకరే చేస్తున్నారు, ఒకరికే సాధ్యం అనేది కాదు. ఆ చేస్తున్న ప్రాసెస్ కూడా మీరు చిన్న వీడియో క్లిప్పింగ్లా చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు, ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు, అండ్ ఆ రీల్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఒక యూట్యూబ్ వీడియోస్ రకరకాలుగా మీరు తీసి చిన్న స్క్రోల్ అవుతున్న నంబర్ అక్కడ పెడుతున్నారంటే మీ బిజినెస్ యూనిక్గా ఉంటుంది. అండ్ తర్వాత వింటర్ సీజన్లో చాలా డిమాండెడ్గా మారుతుంది. దీనికి ప్యాకేజింగ్ కూడా చాలా చాలా అవసరం సిరి గారు. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాము పెద్ద పెద్ద సినీ స్టార్స్ కూడా అంటే వాళ్ళ కజిన్స్ కానివ్వండి, ఇంకా రిలేటివ్స్ కానివ్వండి, పార్టీస్ అవన్నీ పూజలు జరుగుతూ ఉంటాయి కదా, డిఫరెంట్గా స్వీట్ ఐటమ్స్ తయారు చేసి అక్కడే ఎక్కడ బయట అమ్మరు, కానీ వాళ్ళ నెట్వర్క్లోనే సప్లై చేసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్ ఐడియా. సో గ్రేట్ బిజినెస్ ఐడియా. అలా మీరు కూడా మీ నెట్వర్క్ మంచిగా ఉంది, ఓకే హైఫై నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, సమ్ కమ్యూనిటీస్ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా మీ ప్రోడక్ట్ని సప్లై చేసి మంచిగా అర్న్ చేయొచ్చు. సో ఇలా భిన్నంగా డిఫరెంట్గా అంటే ఒక చిన్న పార్టీ ఒక నువ్వుల ఉండతో ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనే ఉదాహరణ ఇస్తున్నాను. ఎంతవరకైనా వెళ్ళొచ్చు, మీ అది కంప్లీట్గా మీ పర్స్పెక్టివ్ ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీ నెట్వర్క్ బిల్డింగ్ అండ్ తర్వాత వచ్చేసి ప్రాసెస్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ క్లిప్పింగ్స్ కానివ్వండి, ఆ ప్రాసెస్ వీడియోస్ కానివ్వండి, ఖచ్చితంగా కస్టమర్కి మార్కెట్లో వెళ్ళేటట్టు మీరు చూసుకుంటున్నారంటే మీ ఐటమ్ బ్రహ్మాండంగా నడుస్తుంది. సో మేడం, నిజంగా మీరు చెప్పినట్టే రెగ్యులర్గా మనం చేసే ప్రాసెసే కావచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేయడం అండ్ దాంతోపాటు ప్రాసెస్ ఈజీ అవ్వడం, టైం సేవ్ అవ్వడం, అండ్ ఇలా ఒక మంచి బిజినెస్ ఐడియాని మనం ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు అన్నది చెప్పడానికి మీరు చెప్పిందే ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. మరి ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఐడియాస్ కావాలి అన్న, మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. వీ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్. సో వాళ్ళు ఎస్పెషలీ అంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఏ కమ్యూనిటీకి కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళ బిజినెసెస్ ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నాము కాంపిటీషన్ వెళ్ళి కొలాబరేషన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ హెల్దీ వే ఆఫ్ బిజినెస్ స్టైల్ అంటాను నేను. సో బిజినెస్ రంగంలో నువ్వు ఒక 1 రూపీ తగ్గించావంటే నేను ఒక 2 రూపీస్ తగ్గించి నా దాకా కస్టమర్ని రప్పించడం, ఆ కాంపిటేటివ్నెస్ వెళ్ళి ఇప్పుడు కొలాబరేషన్ మోడ్కి వచ్చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బికాస్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ద కొలాబరేషన్ మెథడ్. ఎప్పుడైనా కానీ ఎవరికైనా సజెషన్ ఇవ్వడంలో కూడా కొలాబరేషన్ మెథడే వర్కౌట్ అవుతుంది అండ్ అది హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది, నెగిటివిటీ వెళ్ళి. సో ఇలాంటివి చాలా చాలా ఉపయోగకరం. సో ఇలాంటి నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా సరే కొలాబరేషన్ మెథడ్లో మేము వెళ్ళాలనుకుంటున్నాము అన్న ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి వీ హ్యావ్ లాట్ మోర్ ప్లాట్ఫామ్స్. నేను కనెక్ట్ చేస్తాను వాళ్లకు. అండ్ తర్వాత ఎస్పెషలీ అంటే ఒక బిజినెస్ ఐడియా కానివ్వండి, యాజ్ రెగ్యులర్ యాజ్ ఫ్రాంచైజీ మోడ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా కూడా సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.